ఇవేవి వాళ్ళకు శిక్ష పడడానికి సహాయపడకపోగా అధికారం వాడుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే రక్షించడమే కాకుండా ఈరోజు వాళ్ళకే మళ్ళీ అవినాష్ రెడ్డి గారికే టికెట్ ఇవ్వడం అన్నది నేను తట్టుకోలేకపోయాను. వైసీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది. వివేకానంద రెడ్డి హత్యను ఆ రోజు రాజకీయం కోసం వాడుకున్నారు అన్న విషయం మాకు ఆఖరి వరకు అర్థం కాలేదు. సాక్షి ఛానల్లో అంత ఘోరంగా వివేకానంద రెడ్డి హత్య జరిగితే వివేకానంద రెడ్డిది హార్ట్ అటాక్ అని మొట్టమొదటగా సాక్షి ఛానలే చెప్పింది. ఎందుకు అన్న విషయం ఆ రోజు మాకు అర్థం కాలేదు. వివేకానంద రెడ్డి హత్య విషయంలో ఎన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అదే హంతకుల్ని పదే పదే ఈ 5 సంవత్సరాలుగా వెనుకోసుకొచ్చాడు జగనన్న గారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఈ కడప ఎన్నికల్లో మళ్ళీ ఆయనకే టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు. ఇంత తెలిసి కూడా, ఇంత ఘోరమని తెలిసి కూడా, ప్రజలు హర్షించరు అని తెలిసి కూడా ఎంత అహంకారం కాకపోతే మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి జగనన్న గారు టికెట్ ఇస్తారు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలో ఆలోచించాను. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, అలాగే వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అయ్యుండి రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం లక్ష్మణుల్లాగా ఎంత అన్యూన్యంగా ఉండేవాళ్ళో, ఎంత నమ్మకంగా ఒకరికొకరు ఉండేవాళ్ళో ప్రజలందరూ చూశారు. రాజశేఖర రెడ్డి గారి మాటను వివేకానంద రెడ్డి గారు ఎప్పుడూ జవదాటలేదు. అలాంటి వివేకానంద రెడ్డి గారి ఆఖరి కోరిక, చివరి కోరిక నేను ఎంపీగా నిలబడాలి అని నా దగ్గరికి వచ్చి దాదాపు 2 గంటల పాటు నువ్వు ఎంపీగా నిలబడాలమ్మా అని నన్ను ఎంతగానో ప్రాధేయపడ్డారు. ఆయన చివరి కోరిక నేను ఎంపీగా నిలబడాలని. కానీ ఆ రోజు నాకు అర్థం కాలేదు, ఎందుకు నన్ను ఇంతగా ప్రలోభ పెడుతున్నారు, ఎందుకు నన్ను ఇంతగా నిలబడమని అడుగుతున్నారు. ఈరోజు ఆలోచిస్తే అర్థమవుతుంది. కానీ ఇంత జరిగినా కూడా వివేకానంద రెడ్డి మీద కక్ష కట్టినట్టుగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఈరోజు అదే హంతకులకు అండగా నిలబడ్డవాడు జగనన్న గారు. మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలి? రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి విషయంలోనే నేను న్యాయం చేయలేకపోతే ఇక ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి బిడ్డ సునీత న్యాయం కోసం ఈ రోజు వరకు కూడా కోర్టు తిరుగుతుంది, గడప గడప తిరుగుతుంది. ఎక్కడ వీలైతే అక్కడ న్యాయం చేయండి, న్యాయం చేయండి అని ఇప్పటి వరకు కూడా అడుక్కుంటూనే ఉంది. అసలు కనికరం లేదా? అసలు వాళ్ళని హంతకులు అంటున్నారే, అసలు మీకు హృదయం అన్నదే లేదా? ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది ఎంత మటుకు న్యాయం, ఎంత మటుకు సబబో ప్రజలు గమనించాలి. ఈరోజు నేను ఎంపీగా నిలబడ్డానికి కారణం అటు వైసీపీ పార్టీ జగనన్న గారు అవినాష్ రెడ్డిని ఎంపీగా నిలబెట్టారు కాబట్టి, ఇది అన్యాయం కాబట్టి, ఈ హత్య రాజకీయాలు మేం విరుద్ధం కాబట్టి, ఒక హంతకుడు హత్య చేపించిన వాళ్ళు మళ్ళీ చట్ట సభల్లోకి వెళ్ళకూడదు అన్న నిర్ణయం తీసుకుని ఈరోజు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కడప ఎంపీగా నిలబడడం జరుగుతుంది. ప్రజలందరూ ఆలోచించాలి. రాజశేఖర రెడ్డి గారి కొడుకయ్యుండి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతానని చెప్పిన జగనన్న గారు ఒక్క అవకాశం ఇవ్వండి అన్నారు. ప్రజలు నమ్మారు, ఒక్క అవకాశం ఇచ్చారు జగనన్నకి. రాజన్న రాజ్యం తెస్తానన్న జగనన్న గారు రాక్షస రాజ్యం తీసుకొచ్చారు. ఒక్క అవకాశం ఇవ్వండి, నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పాడు జగనన్న గారు. ఆయన స్వప్రయోజనాల కోసం స్పెషల్ స్టేటస్ను బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టేశారు. ఒక్క అవకాశం ఇవ్వండి, నేను పోలవరం కడతాను అన్నాడు. కానీ బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యారు, బీజేపీ పార్టీ తరపున బానిసగా మారారు, బీజేపీ పార్టీకి సేవలు చేశారు, వాళ్ళ ప్రతి బిల్లును సపోర్ట్ చేశారు. ఆఖరికి మణిపూర్ విషయంలో కూడా బీజేపీని వ్యతిరేకించలేదు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఆపర్చునిటీ ఇవ్వండి, రాజధాని కడతాను, ఇలా ఒక్కొక్కటిగా ఎన్ని చెప్పాడు జగనన్న గారు. ఆఖరికి పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మహిళల్ని మోసం చేశారు, పేదవాళ్ళకి ఇల్లులని చెప్పి మోసం చేశారు, జాబులని చెప్పి మోసం చేశారు. ఇలా 1 కాదు 2 కాదు, ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు, మద్యాన్ని ఏరులై పాలిస్తున్నారు, ఎక్కడ చూసినా డ్రగ్సే. ఇదేనా? ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చేశాడు జగనన్న గారు? ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయాలి. రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవకాశం ఇవ్వండి. ఏ కాంగ్రెస్ పార్టీలో అయితే రాజశేఖర రెడ్డి గారు
ఎన్ని అద్భుతమైన పథకాలు, ఉపాధి హామీ పథకమైన, రుణమాఫీ అయినా, ఇలా ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, 40 లక్షల మందికి పేదవాళ్ళకి ఇల్లులు కట్టడమైనా, ఇవన్నీ జలయజ్ఞమైన రాజశేఖర రెడ్డి గారు చేసింది కాంగ్రెస్ పార్టీ సహకారం వల్లనే. కాబట్టి మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రాజశేఖర రెడ్డికి బిడ్డగా నేను తీసుకొస్తానని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాటిస్తూ సెలవు.